మాచర్ల లైంగిక దాడి ఘటనపై విచారణ కొనసాగుతుంది. సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు అనుమానితుని గుర్తించారు. ఈ కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఇంట్లో ఉన్న మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. పల్నాడు జిల్లా మాచర్లలో మహిళా ఉద్యోగిపై లైంగిక దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మంచినీళ్ల కోసం ఇంటి తలుపు తట్టిన దుండగుడు ఆమెను అనుసరిస్తూ ఇంట్లోకి చొరబడ్డాడు. కత్తితో బెదిరించి చున్నీతోనే కాళ్లు చేతులు కట్టేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు స్పృహ తప్పడంతో చనిపోయిందని భావించిన దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు అనుమానితుడిని గుర్తించారు. బాధితురాలి నివాసాన్ని పరిశీలించిన క్లూస్ టీం ఆధారాల్ని సేకరించింది. కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు జిల్లా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని మాచర్లలోనే ఉంచి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. తెలిసిన వ్యక్తుల ప్రమేయం ఉందా లేక బయట వ్యక్తుల అన్న కోణాల్లో కూడా పోలీసుల విచారణ కొనసాగుతోంది. లైంగిక దాడి ఘటనపై వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కూటమి పాలనలో మహిళలకు భద్రత లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఇంట్లో ఉన్నా కూడా ఈ కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు అంటే ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, డీజీపీ గారు మహిళల భద్రత అనేది గాలికి వదిలేశారు. మహిళలకి భద్రత కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు అనే దానికి ఈ సంఘటనలు మరో ఉదాహరణలుగా నిలుస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంట్లో ఉన్న మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మాచర్ల ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. సీఎం, హోంమంత్రి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. మహిళల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయకపోవడం వలన ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మహిళలకి ఇంట్లో ఉన్నా రక్షణ లేదు, బయటికి వెళ్ళినా రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు, పని ప్రదేశంలో కూడా రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ మాచర్ల సంఘటన విషయంలో ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గుంటూరు జీజీహెచ్ లో ఉన్న బాధితురాల్ని మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేట తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.